ఇప్పుడే దేవరా సినిమా చూసి వచ్చామన్నమాట. ఒక్క విషయం అయితే చెప్పుకోవాలి పక్కాగా, కాలం ఎత్తుకొని తిరిగేలాగా నందమూరి అభిమాని వేసాడు మా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవాలి. అది అయితే పక్కాగా ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలంటే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే మనకి చించేశారనమాట. ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్స్ ఉంటాయండి, మీ ఊహలకి రీచ్ అయిపోయి దాన్ని బియాండ్ లెవెల్ ఉంటుంది. సముద్రంలో సీన్స్ అయితే ఒక భయంకరమైన ఎన్టీఆర్ని చూడబోతున్నారనమాట. సముద్రంలో సీన్స్, ఆ నరుకుడు కానీ, ఆ చూపించే ఎలివేషన్ షాట్స్ కానీ, విజువలైజేషన్ ఎలా ఉంటుందంటే సినిమాలో ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఎవరు అంటే ఒక రాజమౌళి, మనం విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సముద్రం సీన్స్లో ఆ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇంకా మెయిన్గా ఎన్టీఆర్ గారి ఒక బిల్డప్ షాట్స్ అనమాట. ఆయన షార్ట్స్ చూస్తుంటే ఒక సినిమాలో ఒక రేంజ్లో మీకు అది ఎక్కడ కూడా తీసినట్టుండదు. ఒరిజినల్గా ఒక సీనియర్ ఎన్టీఆర్ పూనిపోయి మన జూనియర్ ఎన్టీఆర్లో వచ్చినట్టు ఆ యాక్టింగ్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది యాక్టింగ్ లెవెల్స్. ఇంకా మెయిన్గా సినిమాకి హార్ట్ ఆఫ్ ది స్టోరీ అండ్ హార్ట్ ఆఫ్ ది ఫిలిం వచ్చేసి మ్యూజిక్ అనమాట. అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కొడుతుంటే ఇట్లా ఫోన్లో షేక్ ఉన్నాయన్నమాట థియేటర్లో. అట్లా ఒక రేంజ్లో ఉంది. ఒక ఫైట్స్తో మిక్స్ అయ్యి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తుంది అనమాట. అది ఒక రేంజ్లో అనమాట. అనిరుద్ధ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని అయితే చెప్పుకోవాలి. ఇంకా మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాలో మనకి మెయిన్గా ఇంట్రడక్షన్ సీన్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది సముద్రంలో మన ఎన్టీఆర్ గారిది. ఒక మనకి ఛత్రపతిలో ప్రభాస్ గారు ఏ రేంజ్లో మనకు చూపిస్తారు అంతకు మించి పదింతలు మించి ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో మనకి ఇంట్రడక్షన్ సీన్ జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఆ సీన్ తర్వాత మనకి జూనియర్ ఎన్టీఆర్ దేవరా గారి ఒక చూపించే తీరు కానీ, ఫస్ట్ హాఫ్లో దేవరా ఒక ఇంట్రడక్షన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అక్కడ స్టోరీ టెల్లింగ్ కానీ, మన కొరటాల శివ అయితే కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆచార్యతో మనకి డిజాస్టర్ ఇచ్చిండొచ్చు, కానీ ఈ సినిమా దేవరాతో ఒక సెంటిమెంట్ ఉండేది ప్రతి ఒక్కరికి. రాజమౌళి సినిమా తర్వాత అందరికీ ఒక ఫ్లాప్ మూట కట్టుకుంటారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టి మరి ఆ సెంటిమెంట్ రాంగ్ అనే విధంగా చేశారని చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఇంక ఈ సినిమాలో మనకి పాటలు ఆయుధ పూజ సాంగ్ ఉంది. ఎన్టీఆర్ గారి స్టెప్స్ ఊతుంటే మన తల కూడా ఇలా ఊతుంది అనమాట. ఆ మ్యూజిక్ అని అంటే ఆ రేంజ్లో ఉందనమాట. ఇంకా హీరోయిన్ గారి గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ గారు ఫస్ట్ హాఫ్లో మనకి అంత కనిపించారు అనమాట. సెకండ్ హాఫ్లో జాన్వీర్ చాలా ఒక ఆమె బ్యూటీనెస్కి ఫిదా అయిపోవచ్చు అనమాట. ఆ రేంజ్లో ఇచ్చారు. ఇంకా చుట్టమల్లె సాంగ్ అయితే ఎంత క్యూట్గా ఉంది. ఇంకా మనకి ఫియర్ సాంగ్ ఉంటుంది. బాబోయ్, మీరు ఇంకా దేవర ముందు నువ్వెంత అని ఎర్ర సముద్రంలో ఆయన చేసే ఫైట్స్, ఆయన చేసే విన్యాసాలు, షార్క్ ఫైట్, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా వావ్ అనే సీన్స్ ఉన్నాయన్నమాట. అంత భయంకరంగా ఉంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్లో మనకి స్టోరీ టెల్లింగ్ ఉంది కాబట్టి జాహ్నవి కపూర్ అక్కడ జూనియర్ ఎన్టీఆర్కి ఒక హీరోయిన్ గారికి వచ్చే సీన్స్లో అక్కడ చుట్టమల్లి సాంగ్ పెట్టారనమాట. ఇంకా లాస్ట్లో మనకి అప్పుడే సినిమా అయిపోయిందా అనేసి మాత్రం ప్రతి ఒక్కరు అనుకుంటారు పక్కాగా. అంటే సినిమా ఎంత ఎంగేజింగ్ ఉంది ఆడియన్స్కి అనేది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే అప్పుడే సినిమా అయిపోయిందా అంటే మాత్రం ఇంకా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే ఇంకా ఉంది అనేసి వెయిట్ చేస్తున్నారు. అంటే సినిమా ఏ రేంజ్లో ఎక్కేసి ఉంటుంది ప్రతి ఒక ఆడియన్స్కి అనేసి నేను చెప్పుకోవాలి. ఇది మాస్ థియేటర్స్లోనూ, క్లాస్ థియేటర్స్లోనూ, థియేటర్స్తో ఏ థియేటర్ బి సెంటర్, సి సెంటర్ అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్క థియేటర్లోనూ ఒక గూస్ బంప్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత భయంకరంగా సీన్స్ అనమాట. హీరో మా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించిన విధానం అయితే ఇంకెవరు ఆ రేంజ్లో చూపించలేరేమో జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా కొరటాల శివ గారు చూపించారు. ఇంక కొరటాల శివ గారు రైటింగ్స్, ఆయన పెన్ రైటింగ్స్కి ఒక మనం దాసోహం అయిపోవచ్చు అనమాట. ఈ సినిమాలో అంత భయంకరంగా ఉంది. మెయిన్గా బేసిక్ వచ్చేసి సినిమా ఒక ఫియర్ గురించి, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫియర్ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ట్రాఫిక్లో రెడ్ లైట్ దాటకూడదు, దాటితే ఏమవుతుంది అనే అలాంటి ఫియర్ సినిమాలో మన దేవరా ఒక సృష్టిస్తాడనమాట. అట్లాంటి ఫియర్ అనమాట. ఇంకా సినిమా స్టోరీ గురించి నేను ఏది చెప్పుకోను, ఎందుకంటే సినిమా స్టోరీ గురించి చెప్పుకుంటే మనకు ట్విస్ట్లు మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది, స్పాయిలర్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. కానీ నేను ఏది స్టోరీ గురించి చెప్పను. ప్రతి ఒక్కరైతే సినిమా పక్కా వెళ్ళి చూడండి. దేవరాకి అక్కడ చూస్తే జనాల్లో అంటే ఫ్యాన్ షో కాబట్టి నాకు ఇంకా మళ్ళీ ఇంకా 2-3 షోలు చూడాలనే విధంగా ఉందనమాట. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడదగిన సినిమా. ఈ సినిమా అయితే పక్కా మనకి తమ్ముళ్ళలో చూపించినట్టు 1000 కోట్లు కానీ కాదు, ఫుల్ స్టాప్ అనమాట. అండ్ ఫుల్ స్టాప్ కాదు, కామాస్ అంతే.
1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, అది ఎంతకైనా పోవచ్చు అనమాట. నార్త్లో కూడా భయంకరంగా నచ్చేస్తారు ప్రతి ఒక్కరి సినిమా. ప్రతి ఒక్క ఏరియాలోనూ ఎన్టీఆర్ గారి అభిమానులు, ప్రతి ఒక్క అభిమాని అంటే సినిమాలో మనకి ఎక్కడ బోరింగ్ సీన్స్ అయితే ఎక్కడ ఉండవు అనమాట. సెకండ్ హాఫ్లో మనకి స్టోరీ టెల్లింగ్ సాగుతుంటుంది కాబట్టి అక్కడ మనకు స్లో అనిపిస్తుంది, కానీ అది స్టోరీ టెల్లింగ్ ప్రతి ఒక్కరు ఆ సినిమా మీకు ఎక్కడ తీసేసేయడానికి ఉండదు. ప్రతి ఒక్కరు అంటే జాన్వీ కపూర్ గారు ఇంకా బిగ్ రోల్ ఉండింటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె బ్యూటీనెస్కి అంత స్క్రీన్ ప్రెజెన్స్కి చాలా బాగుందనమాట. ఇంత సినిమాలో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు నటన గురించి చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్లో ఆయన అంత అమాయకంగా చూపించుకుంటూ ఆయన స్ట్రెంగ్త్ మనకి చూపించడం అనేది హైలైట్. ఇంకా ట్విస్ట్లు వచ్చేసి ఒక లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, మీ ఊహలకు కూడా అందదు. ఆ ట్విస్ట్ అయితే పక్కా చెప్పుకుంటున్నా. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అయితే బూమ్ అని ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మనకి షార్క్ ఫైట్ ఉంటుంది. అది మనకి ట్రైలర్లోనూ చూపించిన విధంగా, ట్రైలర్ టీజర్స్లో చూపించిన విధానము అవన్నీ హైలైట్ అనమాట. మనకి వావ్ అలాంటి సీన్స్ అయితే చాలా ఉన్నాయి. సరికొత్త ఎన్టీఆర్ని అయితే పక్కా చూస్తారు. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడదగిన సినిమా అండ్ 10 మందికి చెప్పి చూపించగలిగే సినిమా అయితే పక్కా అనుకోవచ్చు. దేవరాని చూస్తుంటే మాత్రం ఇంకా ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి మీరు డ్యూయల్ యాక్షన్ అనుకుంటున్నారు, డ్యూయల్ యాక్షన్ అనమాట. ఇక్కడ దేవరా అండ్ వరా అనమాట. దేవరాకి ఏమవుతుంది, వరా ఎప్పుడు వస్తాడు, ఇవన్నీ మీరు సినిమా చూస్తేనే మీకు చాలా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకోటి నేను ఆ సినిమాలో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేది మాత్రం ఒక సాంగ్ అనేది మనకి నెక్స్ట్ చూపిస్తారని చెప్పేసి చెప్తున్నారు పార్ట్ 2లో. ఆ సాంగ్ ఉండింటే ఇంకా చాలా బాగుండేది అనిపించే విధంగా ఉండేది. అంటే సినిమాకి తగ్గట్టు ఏదైతే మనకి పార్ట్ 1 దేవరాకి సినిమా ఏదైతే కావాలో అదే ఉందనేసి మాత్రం గట్టిగా నమ్ముతున్నా. అదే ఉంది సినిమాలో మాత్రం అని చెప్పుకుంటున్నా. సినిమా అయితే ప్రతి ఒక్కరు కాలర్ ఇలా ఎత్తుకొని సినిమా సూపర్ హిట్ అని చెప్పుకునే విధంగా ఉందన్నమాట. సినిమా అయితే అదైతే పక్కా చెప్పుకోగలము. ఇంకా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉందన్నమాట. అవన్నీ చెప్పేస్తే మీరు సినిమాకి ఆ ఎగ్జైట్మెంట్ ఉండదన్నమాట. పక్కా ప్రతి ఒక్కరు వెళ్ళండి, సినిమాకి వెళ్ళి సినిమా ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియండి. అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మన ఛానల్ మనోడు ఛానల్. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.